సినిమా అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు, స్టార్ల తలుకులు, బ్లాక్ బస్టర్ పోస్టర్లు ఇవన్నీ మనకు కనిపించే మెరుపులు. కాని ఈ వెండితెర వెనుక కొన్ని చీకటి వ్యాపార రహస్యాలు కూడా ఉన్నాయి. తెలివైన వ్యూహాల పేరుతో జరిగే కొన్ని షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా రిలీజ్ అయిన రోజు పొద్దున్నే లేవగానే పేపర్లోనో వెబ్సైట్లోనో మన కళ్ల ముందు ఇలాంటి ఒక హెడ్లైన్ మెరుస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద అక్షరాలతో మనల్ని ఆశ్చర్యపరిచే ఒక నంబర్తో, అమెరికా ప్రీమియర్స్లో $1 మిలియన్. ఒబ్బా! ఈ నెంబర్ చూడగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? వామ్మో, అమెరికాలోనే ఇంత పెద్ద హిట్టా, సినిమాలో ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతాం. వింటుంటేనే షాకింగ్గా ఉంది గదూ! అమెరికాలో థియేటర్లు ఖాళీగా ఉన్నప్పుడు మరి $1 మిలియన్ ఎలా వచ్చాయి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనకు కనిపించే ఈ లెక్కల వెనుక కనిపించని ఒక పెద్ద వ్యవస్థే నడుస్తుంటుంది. సో సినిమా వ్యాపారంలో మనం చూడబోయే మొదటి సీక్రెట్ డబ్బే. ఇది మామూలు కలెక్షన్ల కథ కాదు, అదొక ఫైనాన్షియల్ మ్యాజిక్. బ్లాక్ మనీని వైట్గా మార్చడం దగ్గరనుంచి ఫేక్ హిట్లను క్రియేట్ చేయడం వరకు అన్నీ ఇందులో భాగమే. ఈ ఫ్లోచార్ట్ చూడండి, ఎంత పర్ఫెక్ట్ ప్లానో అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, ఇండియాలో ఉన్న బ్లాక్ మనీని హవాలా ద్వారా అమెరికా పంపిస్తారు. ఆ తర్వాత అక్కడున్న ప్రొడ్యూసర్ మనుషులే ఆ డబ్బుతో వాళ్ళ సినిమా టికెట్లను బల్క్గా కొనేస్తారు. ఇంకేముంది, ఆ బ్లాక్ మనీ కాస్త సినిమా కలెక్షన్స్ అనే స్టాంప్తో వైట్ మనీగా మారి ఇండియాకొచ్చేస్తుంది. ఫైనల్గా ఆ ఫేక్ నంబర్లతో ఇక్కడ మన దగ్గర ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇది కేవలం బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే కాదు, అది జస్ట్ ఒక సైడ్ బెనిఫిట్. అసలు టార్గెట్ అమెరికాలో సినిమా ఎరగొట్టేస్తోంది అని ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మన దగ్గర బీ-సి సెంటర్లోనున్న ఆడియన్స్ని థియేటర్ల వైపు పరిగెత్తించడమే. ఒకే దెబ్బకి రెండు పిట్లన్నమాట. ఇలా ఫేక్ కలెక్షన్లతో డబ్బుని క్లీన్ చేయడం ఒక ఎత్తు, కానీ అసలు సంపాదించిన డబ్బుకి ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకుంటారో చూడటం మరో ఎత్తు. ఇక్కడే మన టాప్ స్టార్స్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ల రెమ్యూనరేషన్ వెనుక కూడా పెద్ద స్కెచ్చే ఉంటుంది. ఈ టేబుల్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక హీరోకి 50 కోట్లు అఫీషియల్గా ఇచ్చారనుకోండి, దానిమీద దాదాపు 30% ట్యాక్స్, జీఎస్టీ అన్నీ పోతాయి. కానీ రైట్ సైడ్ చూడండి, వీళ్ళు చాలా తెలివిగా డబ్బు బదులు నిజాం లాంటి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటారు. ఇక ఆ ఏరియా థియేటర్ల నుంచొచ్చే కలెక్షన్స్ మోస్ట్లీ క్యాష్ రూపంలో డైరెక్ట్గా హీరోగారి జేబులోకే వెళ్ళిపోతాయి. సో పేపర్ మీద ఆదాయం తక్కువ, కానీ అసలు సంపాదన మాత్రం ట్యాక్స్ ఫ్రీగా ఇంటికొచ్చేస్తుంది. ఇప్పటిదాకా మనం చూసింది డబ్బుతో ఆడే గేమ్స్, కానీ వీటన్నిటికన్నా డేంజరస్ గేమ్ ఒకటుంది. అదే ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడం. సినిమాని హిట్ చేయడానికి పాజిటివ్ ప్రమోషనే కాదు, ఒక్కొక్కసారి నెగిటివ్ ప్రమోషన్ని కూడా ఒక వెపన్గా వాడుకుంటారు. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. అప్పుడే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఒక ఫ్యాన్గా ఇది వింటే రక్తం మరిగిపోతుంది కదా, ఎవడ్రామా హీరోని అనేది అనిపిస్తుంది. కానీ ఈ మాటలు ఎవరో యాంటీ ఫ్యాన్స్ అంటున్నారనుకుంటే మనం పొరబడినట్టే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ స్లైడ్లో రెండు వైపులా చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తుంది ఎవరో కాదు, స్వయంగా నిర్మాతలే. అవును, వాళ్లే ఒక పెయిడ్ ట్రోల్ ఆర్మీకి డబ్బులిచ్చి తమ సొంత హీరో మీద ఇలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిపిస్తారు. దానికి రియాక్షన్గా రైట్ సైడ్ చూడండి, నిజమైన ఫ్యాన్స్ రెచ్చిపోతారు, తమ హీరోని మేమే కాపాడుకోవాలి అని. వాళ్ల ఈగో హట్ అయ్యి సోషల్ మీడియాలో ఒక యుద్ధమే మొదలుపెడతారు. ఇదొక పక్కా 3 స్టెప్ ప్లాన్. ఫస్ట్, తమ హీరోనే టార్గెట్ చేయడం. రెండోది, ఫ్యాన్స్ ఈగోని దెబ్బతీయడం. మూడోది, ఆ కోపాన్ని, సింపతిని క్యాష్ చేసుకుని ఫస్ట్ డే హౌస్ఫుల్ బోర్డులు పెట్టించడం. ఫ్యాన్సేమో మేమే మా హీరోని గెలిపించాం అని సంబరపడతారు, కానీ తెర వెనుక అసలు గేమాడి నవ్వేది మాత్రం ప్రొడ్యూసర్. ఇలా ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఓపెనింగ్స్ తెచ్చుకోవటం ఒక టెక్నిక్ అయితే, సినిమా బాగోలేదని తెలిసాక జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ను కంట్రోల్ చేయడం మరో టెక్నిక్. ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది రివ్యూ మాఫియా. ఫస్ట్ డే కలెక్షన్స్ పోకుండా వీళ్లు వేసే ప్లాన్ వేరే లెవెల్ అంతే. ఇండస్ట్రీలో దీన్నే సైలెన్స్ ప్యాకేజ్ అంటారు. పేరులోనే ఉంది కదా, సైలెంట్గా ఉండటానికిచ్చే ప్యాకేజ్. సినిమా వీక్గా ఉందని ప్రొడ్యూసర్కి ముందే తెలుసు. మార్నింగ్ షో పడగానే నెగిటివ్ టాక్ బయటకొస్తే మ్యాటినీ షోకి థియేటర్లు ఖాళీ. దాన్ని ఆపటానికే ఈ ప్యాకేజీ. ఈ డీల్ కండిషన్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంటాయి. ఈ స్లైడ్లో చూడండి. రిలీజ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు రివ్యూ బయటకు రాకూడదు. ఒకవేళ ఇచ్చినా రేటింగ్ 3/5 కన్నా తగ్గకూడదు. దీనికి బదులుగా పెద్ద అమౌంటే ముడుతుంది. ఈ గ్యాప్లో అసలు విషయం తెలియని జనం ఆ బజ్ నమ్మి మార్నింగ్ మ్యాట్నీ షోలకు వెళ్ళిపోతారు. ఫస్ట్ డే కలెక్షన్లతో ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఆన్లైన్లో ఒపీనియన్ని కంట్రోల్ చేయడమే కాదు, అసలు సినిమా ఆడే థియేటర్లనే తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇక్కడ జరిగేది అసలైన పెద్ద గేమ్. ముఖ్యంగా పండగ సీజన్లో కొందరు పెద్ద తలలు థియేటర్లను ఎలా తమ మోనోపలిగా మార్చుకుంటారో చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. కథ మొదలైంది ఇక్కడే. మూర్తి అనే థియేటర్ ఓనర్ ఒక వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. రఘు అనే ఓ చిన్న నిర్మాత తన కొత్త సినిమా కోసం మూర్తి దగ్గరకొచ్చాడు ఒక మంచి ఆఫర్తో. మూర్తి ముందు 2 ఆఫర్లున్నాయి. ఒకటి చిన్న సినిమా, రిస్క్ తక్కువ. ఇంకోటి పెద్ద సినిమా, కానీ రిస్క్ ఎక్కువ. ఆ పెద్ద సినిమాలతో అసలు చిక్కేంటంటే ఈ నాన్ రికవరబుల్ అడ్వాన్స్, అంటే సినిమా ఆడకపోయినా డబ్బులు తిరిగిరావు.
సో మూర్తి సేఫ్ గేమ్ ఆడాడు. రఘు ఆఫర్నే ఒప్పుకున్నాడు. ఇది మంచి బిజినెస్ డెసిషనే. కాని ఈ విషయం ఇండస్ట్రీని శాసించే బిగ్ సిండికేట్ దాకా వెళ్ళింది. వాళ్లకిది అస్సలు నచ్చలేదు. అంతే, సిండికేట్ మేనేజర్ నుండి మూర్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కథ ఇక్కడ్నుంచే మారిపోయింది. మా పెద్ద హీరో సినిమా కాదని ఎవడో చిన్నోడు సినిమా ఇస్తున్నావుటా? ఇది ప్రశ్న కాదు, వార్నింగ్. దానికి మూర్తి కూడా ధైర్యంగానే జవాబిచ్చాడు. మీ రేట్లు నాకు సెట్ అవ్వవు, అందుకే వేరే డీల్ చేసుకున్నాను అన్నాడు. వెంటనే వచ్చింది అస్సలైన బెదిరింపు. ఇప్పుడు ఆ సినిమా వేస్తే మా ఆఫీస్ నుండి ఇంకో సినిమా రాదు. అంటే ఏంటో తెలుసా? వాళ్ల చేతిలో ఏడాది పొడవునా పెద్ద సినిమాలుంటాయి. అవి లేకపోతే థియేటర్ మూసుకోవలసిందే. వాళ్ల మాట వినకపోతే వాడే అస్త్రం ఒకటుంది. వాళ్ల ప్రధాన ఆయుధం ఈ రెడ్ కార్డ్. ఒక్కసారి పడితే కెరియర్ ఖతం. మేనేజర్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇది బేరం కాదు, ఆర్డర్. ఇదన్నమాట సిండికేట్ పక్కా ప్లాన్. ఈ 4 సూత్రాలతోనే మొత్తం ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తారు. మూర్తికి వేరే దారి లేదు. ఒక్క నిర్ణయం తన థియేటర్ భవిష్యత్తును నాశనం చేస్తుంది. వెంటనే రఘును ఆఫీస్కి పిలిపించాడు. పాపమా నిర్మాత ఆశలన్నీ అడియాసలయ్యాయి. మూర్తి తన బాధను దాచుకోలేక చాలా నిస్సహాయంగా ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. తన చేతులు కట్టేశారని చెప్పాడు. సిండికేట్ బెదిరింపు ఎంత భయంకరంగా ఉందో బయటపెట్టాడు. తన వ్యాపారమే నాశనమైపోతోంది. ఈ ఒక్క మాట చాలు సిండికేట్ వల్ల తను ఏం కోల్పోయాడో చెప్పడానికి. అదే స్వేచ్ఛ. ఇలా మార్కెట్ను కంట్రోల్ చేసి నష్టాలు రాకుండా చూసుకుంటారు. సరే, కానీ వాళ్లు చేసే మరో విచిత్రమైన చివరి సీక్రెట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా ఫ్లాప్ అని అందరికీ తెలుసు. అయినా సరే ఆ టీం గ్రాండ్గా సక్సెస్ మీట్ ఎందుకు పెడుతుంది? ఈ స్లైడ్లో ఉన్న కాంట్రాస్ట్ చూడండి. లెఫ్ట్ సైడ్ మార్నింగ్ షోకే సినిమా డిజాస్టర్ అని పబ్లిక్ టాక్. కానీ రైట్ సైడ్ సాయంత్రానికల్లా టీవీలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కేక్ కట్ చేస్తూ హిస్టారికల్ విక్టరీ అని స్టేట్మెంట్లిస్తారు. చూసేవాళ్లకి ఇదేం కామెడీరా బాబు అనిపిస్తుంది. సినిమా ఆడలేదని తెలిసి కూడా ఈ సెలబ్రేషన్స్ ఎందుకు? ఈ నవ్వుల వెనక, ఈ వేడుకల వెనక అసలు రీజనేంటి? కేవలం పరువు కోసం చేస్తున్నారా, లేక ఇంకేదైనా పెద్ద కథే ఉందా? అసలు రహస్యం ఈ స్లైడ్లో ఉంది. ప్రొడ్యూసర్ సినిమా శాటిలైట్ రైట్స్ని ఒక టీవీ ఛానల్కు అమ్మేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ అగ్రిమెంట్లో ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఒకవేళ ప్రొడ్యూసర్ తన సినిమా ఫ్లాప్ అని పబ్లిక్గా ఒప్పుకుంటే శాటిలైట్ రైట్స్ అమౌంట్లో 20% కట్ చేస్తాం. ఆ చివరి 20% డబ్బును కాపాడుకోవడానికే సినిమా డిజాస్టర్ అయినా సరే కెమెరాల ముందు నవ్వుతూ, కేకులు కట్ చేస్తూ సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అదొక పర్ఫార్మెన్స్ అంతే. సో హవాలా డబ్బులు, ట్యాక్స్ ఎగవేతలు, ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడం, రివ్యూలను కొనడం, థియేటర్ల మోనోపోలీ, చివరికి ఫ్లాప్ సినిమాకి ఫేక్ సక్సెస్ మీట్లు, ఇవన్నీ చూశాక మన మైండ్లో ఒక్క ప్రశ్న మిగులుతోంది. బిజినెస్లో ఇవన్నీ తెలివైన స్ట్రాటజీలా, లేక ఆడియన్స్ని పచ్చిగా మోసం చేయడమా? ఆ లైన్ ఎక్కడుందో మనమే ఆలోచించుకోవాలి.